ఇలాంటి వీడియోస్ని చూడడం వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యి ఉంటారు. ఆ ప్లేస్లో మన అమ్మ నాన్నలు ఉంటే మనం తట్టుకోగలమా? కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. వాళ్ళు ఇలాంటి వీడియోస్ని తీసుకొని చూసి మా అమ్మాయి మీద ఇన్ని నిందలేస్తున్నారు అని ఎంతమంది ఇన్ని మాటలు అంటున్నారు నా కూతుర్ని అని చెప్పేసి వాళ్ళు ఏదైనా వేరే డిసిషన్ తీసుకుంటే తప్పుగా ఎవరు భరిస్తారు దాన్ని? మీరు ఫేస్ చేస్తారా? చేయలేరు. అలాంటప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసే ముందు కొంచెం ఆలోచించండి. ఈ మాట అంటే ఆ విషయాలు మనకు అనవసరం. ఎందుకంటే మనం కంటెంట్ క్రియేటర్స్. మనం ఎలాగైనా సరే కంటెంట్ని మాత్రమే క్రియేట్ చేయాలి. అటుపక్క ఫ్యామిలీస్ ఏమైపోతున్నాయి అనేది మనకు అనవసరం. అది మనకు పెద్ద పని కాదు. దాన్ని ఫేస్ చేయాల్సింది మనం కాదు కదా. అందుకే ఒకరి గురించి ఒక వీడియో చేసి మనం చెడుగా చూపిస్తున్నాం అన్నప్పుడు ఒకసారి ఆలోచించండి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మనకు తెలిసిన విషయాన్ని నలుగురికి తెలిసేలా చేయడానికి మాత్రమే, అంతేగాని ఆ నలుగురు జీవితాలతో ఆడుకోవడానికి మాత్రం కాదు. ఆ నలుగురు జీవితాలని పాడు చేయడానికి మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి. బై మిస్టేక్ ఈ కంటెంట్ క్రియేటర్స్ అని చెప్పుకొని ఎవరైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో ఈ వీడియోస్ని ఆ అమ్మాయి సీరియస్గా తీసుకొని ఏదైనా తప్పుగా ఆలోచించి చెడు నిర్ణయం తీసుకొని ఏదైనా చేసుకొని ఉంటే, ఒకవేళ ఏదైనా చేసుకొని ఉంటే ఏమై ఉండేది? మీకేం పెద్ద ఇది కాదులేండి. ఎందుకంటే అది ఇంకొక మంచి కంటెంట్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే మాధురి రాథోడ్ అలాంటిది ఇలాంటిది అలా వెళ్ళింది ఇలా వెళ్ళింది అని చెప్తున్నారో, రేపు తను బై మిస్టేక్ గా సూసైడ్ లాంటిది ఏదైనా చేసుకొని తిరిగిరాని లోకాలకి వెళ్ళిన తర్వాత మీరే రోడ్డు పైన క్యాండిల్స్ పట్టుకొని జస్టిస్ ఫర్ మాధురి అని మీరే తిరుగుతారు. అది మళ్ళీ మీకు ఇంకో కొత్త కంటెంట్ అవుతుంది. అంతే కదా. సూపర్ అండి.